తర్వాత ఒక భారతీయుడు నేను గర్విస్తున్నాను. ఎటువంటి సినిమా ఎందుకు బ్రిటిష్ వాళ్ళు మనం యూజ్ చేసినప్పుడు ఓ ఝాన్సీ భాయ్, ఓ తాంతే తోపే, ఓ మంగళ్ పాండే, ఓ ఛత్రపతి శివాజీ, గోన గున్నమ్మ ఇలాంటి మహనీయులు ఎందుకు పోరాటం చేశారో, ఏం చేశారో, ఇది చరిత్ర అని చాటి చెప్పినందుకు ఇంత గొప్ప చిత్రాన్ని తీస్తున్నా సార్ జీటీవీ వారికి, అమ్మ తల్లి మీకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, నేను ఈవేళ చాలా ఆనందిస్తున్నాను. తెలుగు జాతి బిడ్డగా, తెలుగు ఇండస్ట్రీ బిడ్డగా. భారతదేశంలో ఆ రోజుల్లో మేము సినిమాలు చూసేటప్పుడు ఎప్పుడు మేము హిందీ సినిమాలు చూస్తామా, హిందీ యాక్టర్లు అవుతామా, లైక్ దిస్ మేము కలగానే వాడవి. అలాగే హిందీ వాడు మేము హాలీవుడ్కి ఎప్పుడు వెళ్తామని వాళ్ళు కలగనేవారు. అలాంటి దశలో ప్రప్రథమంగా సౌత్ ఇండియా నుంచి చంద్రలేఖ, జమినీ వారు తీశారు, అమోఘమైన చిత్రాన్ని తీశారు. అది ఎల్వి ప్రసాద్ గారు, పద్మాలయ వారు, రామానాయుడు గారు, ఎందరో మహానుభావులు, రామ్ గోపాల్ వర్మ గారు, ఎందరో మహానుభావులు చేశారు. మన జాతిని, మన తెలుగు ఖ్యాతిని చాటి చెప్పారు. ఈ దశలో ఈ సినిమాకి కథా స్క్రీన్ ప్లే విజయేంద్ర ప్రసాద్ అని చూసిన తర్వాత, దర్శకుడు జాగర్లమూడి క్రిష్ అని చూసిన తర్వాత, తెలుగు జాతి, తెలుగు నేల, తెలుగు రచయిత, తెలుగు దర్శకుల యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పినందుకు సెకండ్ మీకు జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి గారిని, మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ మీరు చెయ్యండి, ఆ అవకాశాన్ని మీరు వదులుకోవద్దు, రిమైనింగ్ పార్ట్ యాక్షన్ పార్ట్ కదా నేను చేస్తానని చెప్పి అమోఘంగా యాక్షన్ పార్ట్ డైరెక్ట్ చేసిన కంగనా రనౌత్ గారికి చేయగలపండి. నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నానండి. ఇక విజయేంద్ర ప్రసాద్ గురించి మాట్లాడాలి. ఒక రాజమౌళి గారి ఫాదరు అవన్నీ పక్కన పెట్టండి. నౌ హీఈస్ నేషనల్ రైటర్ హూ గేవ్ సో మెనీ బ్లాక్ బస్టర్స్. హ్యాట్సప్. ఎవరైనా అన్నది ఆ మాట అన్నది ఎవరు? ఇంటర్నేషనల్ అన్నది ఎవరు? ఎవరన్నది ఆ మాట? ఏ పిల్ల శబాష్, నీ నోటు ఒక్కమ్మా, కూర్చో, తదాస్తు. ఎందుకంటే తెలుగులో సమరసింహారెడ్డి, ఓ బొబ్బుల సింహం, రాజమౌళి గారి సినిమాలు బాహుబలి. అదేం బాహుబలి అండి బాబు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కానీ ఎనీ అకేషన్ ఏమైనా వస్తే బాహుబలిలా అన్నంత మహోన్నతమైన చిత్రాన్ని రాసిన మహనీయుడిన. అటువంటి బ్లాక్ బస్టర్స్ నాట్ ఓన్లీ తెలుగు, కన్నడంలో బాలాజీ, అప్పాజీ, గొర్రెల రాణి తీసిన మహానుభావుడి బ్లాక్ బస్టర్స్. హిందీలో బజరంగి భాయిజాన్ సల్మాన్ ఖాన్తో. అటువంటి గొప్ప రైటరు మళ్ళా ఈవేళ కథా స్క్రీన్ ప్లేతో ఝాన్సీ కా రాణి మణికర్ణిక తీసి వాళ్ళ అమ్మాయికి పేరు పెట్టుకున్న పేరు మణికర్ణిక. ఆయన జన్మ ధన్యం చేసుకుంటూ ఇంత గొప్ప చిత్రంలో మణికర్ణిక రోల్ ప్లే చేసిన మా తల్లి, ఏమున్నావు మా తల్లి నువ్వు, బ్రహ్మాండం. దిస్ కంగనా రనౌత్ గారు ఆడమ్మాయి కానీ డాషింగ్, డేరింగ్, స్త్రీల హక్కుల కోసం మేము ఫైట్ చేయాలి, వాట్ మీ టు నాన్ సెన్స్, విచ్ మీ టు అంటూ అమోఘంగా ఫైట్ చేస్తున్న ఇక్కడ సినిమా ఇండస్ట్రీ వీరనారీమణి కంగనా రనౌత్. ఇక ఝాన్సీ లక్ష్మీబాయి ఎంత గొప్పది ఏంటి సినిమా చూసాం. మనందరూ గొప్ప సక్సెస్ని కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఒకటే పాయింట్ చెప్పి నేను విరమించుకుంటాను. ఆ రోజు భారతదేశంలో బ్రిటిషర్స్ రూల్ చేసినప్పుడు, వాళ్ళు ఎంటర్ అయినప్పుడు విభజించు పాలించనే పాయింట్లో రెండే ముఖ్య అంశాలు. గణతంత్ర రాజ్యాలు కూడా అనేక రాజ్యాల నుంచి కప్పం వసూలు చేయడం, టు కలెక్ట్ ద మనీ అండ్ సెండ్ టు బ్రిటిష్. నెంబర్ 1 పాయింట్. అక్కడ యుద్ధాలు జరిగాయి. రెండవది, ఒక విలియం బెంటిక్ కానీ, కార్ల్ వాల్స్ కానీ, విలియం హేస్టింగ్స్ కానీ అనేక మంది వచ్చి దత్త స్వీకార పద్ధతి ఏమైందో, ఒక రాణుకు కానీ రాజుకు కానీ వాళ్ళు పుట్టిన బిడ్డ మరణించిన బిడ్డలు పుట్టకపోయినా వాళ్ళు దత్తత స్వీకరించుకొని ఆ రాజ్యాన్ని వాళ్ళు ఆడకూడదు, బ్రిటిష్ సామ్రాజ్యంలో కలపాలి అనే 2 పాయింట్ దగ్గర మహాయుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధంలో ఇవాళ ఝాన్సీ లక్ష్మీబాయి, ఇది నా బిడ్డ కోసమో, నా దత్తత బిడ్డ కోసమో కాదు, నా దేశం కోసం, నా భారత భూమి కోసం, ఈ మట్టి కోసం ప్రప్రథమ భారతదేశ స్వతంత్ర సంగ్రామం చేసిన మహావీర నారీమణి ఝాన్సీ లక్ష్మీబాయి. హ్యాట్స్ అప్, ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.